కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే తాగునీటికి దిక్కులేని దుస్థితి ఏర్పడింది. సీఎం సొంత ఇలాకా అయిన కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం దోరేపల్లిలో నీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. 10 రోజులుగా నీరు లేక అల్లాడుతున్నారు. నేతలకు అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో మరో దారి లేక జనం ఆందోళన బాటపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరును జనం ఎండగట్టారు. సీఎం సొంత నియోజకవర్గంలో దాహార్తితో అల్లాడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అక్కడి ప్రజలు ఏమంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి కూడా నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక పక్క నీటి సమస్య రోజు రోజుకు పెరిగిపోతుందని ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికీ కూడా నీటి సమస్య ఎక్కడా లేదు అని ఏర్పాట్లు చేశామని ఇప్పటి వరకు బుకాయించడం జరిగింది. కానీ నేడు సాక్షాత్తు నెలకొని ఉండడం జరిగింది. నిజంగా చూసుకున్నట్టయితే కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం దోరేపల్లి సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా మిషన్ భగీరథకు సంబంధించిన నీరు తమకి రావడం లేదని, తాము 10 రోజుల నుంచి అసలు తాగడానికి నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నామని, అదే మద్దూరు నియోజకవర్గానికి మద్దూరు మండలానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇది కర్ణాటక బార్డర్ దగ్గరగా ఉంటుంది. కేంద్రానికి అంటే ఏదైతే కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ కొంత దూరంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా వాటర్ కోసం వెళ్ళాలంటే మేము సుదూర ప్రాంతాలకు ఏర్పడుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం 10 రోజుల నుంచి నీరు దొరకకపోవడం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాం. ఇప్పటికే ఎంతో మంది అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదని చెప్తున్న నేపథ్యం. అలాగే ఒక పక్క ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇలాంటి సందర్భాలు వచ్చాయని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు వాపోతుండడం జరిగింది. ఇందుకోసమే ఇప్పుడు ఎక్కడ కూడా ఖాళీ బిందెలు లేకుండా 9.5 ఏళ్లు గడిచింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 3 నెలల్లోనే ఖాళీ మహిళలు రోడ్డెక్కి కనబడుతుంది. ఈ కొడంగల్ అథారిటీ అనేది ఒక కొడంగల్ సంబంధించి కడాను కూడా ఏర్పాటు చేయడం, కడా సంబంధించి ఒక అధికారులను ఏర్పాటు చేయడం, అతనితో పాటుగా దానికి కలెక్టర్, వికారాబాద్ కలెక్టర్ చైర్మన్ గా అపాయింట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే నీరు లేక అల్లాడుతున్నామని 10 రోజుల నుంచి చెప్తున్నా కూడా ఒక్కరు కూడా పట్టించుకోక నేపథ్యం కనబడుతుంది. తాగడానికి నీళ్ళు ఇవ్వడంలో ఈ కడా కావచ్చు, ఏదైనా ఎన్ని అభివృద్ధి పథకాలు కూడా తాము ఎందుకు పనికొస్తుందని కూడా వారు ఆవేదన చెందుతున్న నేపథ్యం కనబడుతుంది. 10 రోజుల ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటారని కొడంగల్ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గం మా పరిస్థితి ఇట్లా ఉంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని వాళ్ళు ఆలోచనలో మాట్లాడుతున్న సందర్భంగా లేవు. చాలా రోజుల నుంచి చిన్నపిల్లలు కూడా తాము ఇబ్బంది పడుతున్నాము, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఎందుకంటే ఎవరు అడిగినా సరే మీదే సీఎం వర్గం మార్కెట్లో చెప్తారు అని వాళ్ళు అంటున్న సందర్భాలు. కాబట్టి ఇప్పటివరకు 10 రోజులు ఎన్ని రోజులు ఇట్లా ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేయాలని కూడా మహిళలు చాలా ఇబ్బందులు గురవుతున్న నేపథ్యం. కాబట్టి ఇప్పటికే ఆ కళ ఏర్పాటు చేయడం కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇంత సమస్య జరుగుతున్నప్పుడు కూడా ఎవరు కూడా సొంత నియోజకవర్గంలో అనేది కూడా సీఎం గారికి తెలియకపోవడం ఏంటని కూడా వారు వాపుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లలో ఉన్న పరిస్థితి కావచ్చు,